ఊహించుకుంటేనే బాధగా ఉంది. ఏమైంది అత్తయ్య గారు? మొన్న తంబ వేయడానికి వెళ్ళాను కదా, వేలు ముద్రలు పడ్డం లేదమ్మా. వేలు ముద్రలు పడకపోవడం ఏంటండి? అదే కదమ్మా నా బాధ. మీ మావయ్య గారిని పెళ్లి చేసుకున్నాక నా జీవితం అంతా చిత్ర విచిత్రంగా మారిపోయింది. ముందు ఆ వేలు ముద్రలు ఎలా పోయినాయో చెప్పండి. ఏం చెప్పమంటావమ్మా, చెప్పే వరకు నువ్వు ఆగేలా లేవు. పెళ్ళయిన దగ్గర నుంచి మీ మావయ్య గారికి బట్టలు ఉతకడం, తలకి జెండు బాం రాయడం, కాళ్ళు పట్టడం, వీటన్నిటితోటి నా చేతి వేళ్ళన్నీ అరిగిపోయి. అయ్యో, మోకాళ్ళు అరగడం విన్నాను కానీ చేతులు అరగడం ఏంటండి? మీ దగ్గరే వింటున్నాను. అవునమ్మా, నీకు అన్ని కొత్తగానే అనిపిస్తాయి. ఈ విషయం చాటింపు వేయకమ్మా. వేలు ముద్ర లేని సునందా అని విక్రిస్తారు అందరూ. నాకు అదే పని మరి. అయినా ఏదైనా చెప్పడం మళ్ళీ ఎవరికి చెప్పొద్దని చెప్పడం, అలా అని మీరే అందరికి చాటింపు వేస్తారు. అదేంటమ్మా అలా అంటున్నావు? అత్తయ్య గారు, నా దగ్గర ఒక ట్రిక్ ఉందండి. వేలు ముద్రలు మళ్ళీ వస్తాయి, చెప్పమంటారా? అంత అదృష్టమా? చెప్పమ్మా. చెప్పడం ఏంటండి, దగ్గర చూపిస్తాను పదండి. చేతులు ఇలా కోడలకి నేనంటే ఎంత ప్రేమో. ఆగమ్మా, ఆగు ఆగు. నా చెయ్యదులు ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మో, నా చేతులు. ఇలా అయిందని ఏం బాధపడకండి, కొత్త రేఖలు పుడతాయి.